20+30+ వాళ్ళ దాకా. దేనికి? కత్తిరి. చంపేస్తాను, చంపేయడానికి. అందుకని ఇట్స్ నథింగ్ బట్ ఏ మర్డర్ ఇన్సైడ్ ద ఊంబ్. ఎందుకని? బికాజ్ నో కంట్రోల్. సీతాదేవికి ఆఫర్ ఇచ్చాడు లోఫర్గాడు, అందుకే తగలెడుతున్నాం. ఇప్పుడు కూడా మనం తగలెడుతున్నాం లేదా? చరిత్రగా ఈయన చెప్పినట్టు, చరిత్రే చదివే. ఇందాక మా ఏటగారు చెప్పినట్టు చదివే కాదు కాదు కదా, అనసూయ గారు చెప్పినట్లు అసలు బుక్కులు ఎందుకు చదవాలి? మనం ఎందుకు చదవాలి? అక్కర్లేదు కదా. కాదు, కావాలి. ఎందుకంటే అది గతం, అలా మళ్ళీ రిపీట్ అవ్వకుండా. అందుకని మనకి చరిత్ర తెలియాలి, తెలుసుకోవాలి. అందుకని అది చింపితే చెరిగిపోద్ది. ఈ డైలాగులు ఫన్నకి పనికి వస్తుంది, గన్న ఎత్తినప్పుడు పనికిరాదు. వాళ్ళంతా గన్నలు ఎత్తారుగా. కాబట్టి మన పూర్వీకులకి గుండె నిబ్బరం ఉంది, ధైర్యం ఉంది, స్థైర్యం ఉంది. ఈ సినిమాలో ట్రైలర్లో మనం ఒకటి చూసాం, గాజుల శబ్దం వినపడకూడదు, కాషాయం కనబడకూడదు. అంతేనా? ఓంకారం వినపడకూడదు, కాషాయం కనబడకూడదు. ఇది వాళ్ళ దృష్టి. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఎత్తుకుంటుంది ముష్టి. రాసుకో, చదివితే రాసుకో. ఎవరి నాశనాన్ని కోరుకున్నారు వాళ్ళు? మనం ఎదుగుతున్నాం బుల్లెట్ ట్రైన్ వేసుకుంటూ, బుల్లెట్ లాగా. వాడు అడుక్కు తింటున్నారు. టీలో కూడా పంచదార తక్కువ వేసుకోమని వాడు మంత్రి చెప్తున్నాడు. అందుకని ఇంకోటి చెడు కోరిన వాడు ఎప్పుడు చెరపకురా. కాబట్టి మనం నిజాం విషయంలో నిజం తెలుసుకుందాం. వాడేదో ఒక మతానికి సంబంధించిన వాడని మాట్లాడద్దండి. రావణాసురుడు ఆ మాటకు వస్తే మరి మా వాడు అలా అంటాడు ఎవడైనా? అన్నం తినేవాడు ఎవడైనా? ఆ మాటకు వస్తే పూజ చేసే బ్రాహ్మణులు ఎవ్వరు వాడిని సపోర్ట్ చేయరు. రావణాసురుని వేసేసిన రాముడినే పూజ చేస్తున్నారు. అవునా కాదా? రాముడు క్షత్రియుడు, రాసినవాడు ఎస్టీ, వీళ్ళనేమో ఎవరు అర్థం చేసుకోరు. అర్థం చేసుకుందాం, లేదా అర్థమైందా అని అడుగుదాం. అలా కాకపోతే మనం అర్థమైపోతాం, గుర్తుపెట్టుకోండి. అంటే మొక్కలైపోతాం. ఇప్పటికి అయింది చాలు. ఎంత పెద్ద దేశం తెలుసా ఇది? ఇప్పుడు మనం ఉన్న దేశం కాదు, దీంట్లో సగం పైన మనం కోల్పోయాం. టిబెట్ అంటే త్రిపిష్టం అని పిలువబడేది, మయన్మార్ బ్రహ్మదేశం అని పిలువబడేది, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, గాంధార దేశం, ఇవన్నీ ఎక్కడివి? గాంధార దేశం అంటే ఎవరు? దుర్యోధనుడు వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు. ఏది ఇప్పుడు? అంతా దుర్యోధనులే అక్కడ, అంతా దుర్యోధనులే. నో గాంధారి. గాంధార దేశం మీన్స్ ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళ క్యాపిటల్ పేరే కాందహార్. వేర్ ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ద గాంధార దేశం. సో కాబట్టి మీరు ఇన్ని మాటలు ఎందుకండి? ఇన్ని మాటలు ఎందుకండి? ఎక్కడైనా తవ్వండి ప్రపంచంలో, ఎక్కడ తవ్వినా ఓ విష్ణుమూర్తి, ఓ గణపతి, ఓ లక్ష్మీదేవి, ఓ తైవాన్లో శివలింగం దొరికింది. ఎక్కడో దాని ఏమంటే అరబ్ కంట్రీలో ఓ సూర్య దేవాలయం బయటపడింది. జపాన్లో ఓ లక్ష్మీదేవి విగ్రహం దొరుకుతుంది. ఎందువల్ల? ఎందుకంటే ఈ ఒక్క మొక్క చెప్పి నేను కంక్లూడ్ చేస్తా. ఆదిశంకరుని శంకారావం, అగస్త్యమౌని ధర్మ ప్రచారం, సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది. సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్. ఆ వివేకవాణి నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారతమాతకు జయ్యనవోయ్. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారతమాతకు జయ్యనవోయ్. భారతమాతకు జయ్యనవోయ్. భారత్ మాతకి, భారత్ మాతకి జై శ్రీరామ్. వందే వందే వందే. జై శ్రీరామ్. చాలా సంతోషం సార్, రియల్లీ. ఇప్పుడు Q&A స్టార్ట్ చేసేద్దాము. సో ప్లీజ్ శ్యామల ఒక్క మాట, నేను ఈ ఎమోషన్లో ప్రమోషన్ మర్చిపోయాను. అమ్మ ఆవిడ తెలుగు వచ్చుగా మీకు? అచ్చ తెలుగు మొల్ల. నేను
రాఘవేంద్రరావు గారితో చెప్పిన మాట ఈ లోపల పిలిచేసింది మా శ్యామల, బజే శ్యామల. అందుకని వచ్చేసాను. ఆయనకి ఆ కార్డు ఇచ్చి, సరే వెనకాల నా నెంబర్ ఉంది, అది వేరే కథ, ఈ పిక్చరు కవిత్రి మొల్ల అనగానే వారు ద్విపద కావ్యం రాశారు కదా అన్నారు. మేము మాట్లాడుకుంటున్నాం. అప్పట్లో వాణిశ్రీ గారు నటించారు. నేను వారితో చెప్పబోయిన ఇంతలో శ్యామల అడ్డమడిపోయింది. అందుకని ఇప్పుడు డైరెక్ట్ చెప్పేస్తున్నా పాత్రికేయులకి అందరికీను. ఆ పాత్రలో మన అనసూయ గారు ఆ సినిమా రాఘవేంద్రరావు గారు తీస్తే ఈ లోకానికి తెలియాలి ఎంత గొప్ప తల్లులు పుట్టిన నేల ఇది, ఎంతమంది మహానుభావులు పుట్టిన నేల ఇది. ఎందుకంటే రంగమ్మత్తే కాదు, ఆవిడ ఇది కూడా చేయగలరు. సమ్మా చాలా సంతోషం, వెరీ హ్యాపీ సార్. అది ఎవరైనా డైరెక్ట్ చేయండి, కానీ సినిమా అయితే తీయాలి. చాలా సంతోషం.